పండుగ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో నెల్లూరులోని బారాషిహద్ దర్గా స్వర్ణాల చెరువు కళకళలాడుతోంది. 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతుండగా పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బారా షహీదులను దర్శించుకొని కోర్కెలు రొట్టెలను మార్చుకోబోతున్నారు. ఇక రొట్టెల పండుగ గురించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. అతీతంగా మత సామరస్యానికి ప్రత్యేకగా నెల్లూరులోని రొట్టెల పండుగ నిలుస్తోంది. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగను నిర్వహించేందుకు అంతా సన్నద్ధమైంది. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కోరికల రొట్టెలను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవాల్టి నుంచే జనసందోహం అయితే మొదలైంది. ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నెల్లూరులోని బారా షహీద్ దర్గాకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో ఒకసారి మనం చూద్దాం. ఏదైతే స్వర్ణాల చెరువులో దిగి దాదాపు మోకాళ్ళ లోతు నీటిలో కూడా తమ కోరికలు తీర్చుకునే రొట్టెలను కూడా పట్టుకుంటారు. అసలు ఈ పండుగ ఏంటి, ఇక్కడ ఎంతకాలం నుంచి జరుగుతోంది, అందుకు సంబంధించినటువంటి వివరాలను అయితే ఇక్కడ ఉన్నటువంటి ముజావర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పొద్దాం. అయితే చెప్పండి, ఏంటి చరిత్ర ఏంటి, ఇక్కడ రొట్టెల పండుగ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ప్రధాన కార్యక్రమం ఏంటి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మత సామరస్య వేదిక అయినటువంటి ఈ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఒక 20-30 సంవత్సరాల క్రితమే ఇది ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు ఇది. అయితే చరిత్రలోకి వెళితే 1751లో ఇక్కడ 12 మంది అమరవీరులు అయ్యారని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకం ఏదైతే పర్షియన్ లాంగ్వేజ్లో ఉందో, అప్పుడు మొదటి వాలాజా నవాబ్ మొహమ్మద్ అలీ ఖాన్ ఈ నెల్లూరుని పరిపాలించేవారు. అటుపక్క టిప్పు సుల్తాన్ వారు, అదేవిధంగా మనకు ఢిల్లీలో ఔరంగజేబు, కలకత్తాలో సిరాజుద్దౌలా, వీళ్ళ పరిపాలనలో 1751లో వీళ్ళు అమరవీరులైనారు. మత సామరస్య వేదికలో అన్ని మతాల వారు వారి కోరికలు తీరుతున్నాయని చెప్పి వారు పెట్టుకున్నటువంటి పేరు. అదేవిధంగా రవాణా సదుపాయం పెరిగినందువల్ల, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయినందువల్ల భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడము, గత 2014 ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ భక్తిని, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించి ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళ కోసం మేము మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి ఇది రాష్ట్ర పండగగా ఎవరైతే ప్రజలు పెట్టుకున్నటువంటి రొట్టెల పండగ అనే ఈ పేరును రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఇక్కడ కొన్ని నిధులు కూడా కేటాయించి వచ్చేవారందరూ మనకు అతిథులతో సమానము. ఇతర రాష్ట్రాల వారైనా ఇతర దేశాల వారైనా మనకు నెల్లూరుకి వస్తారు, మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు, వాళ్ళు మాకు అతిథులతో సమానం అని చెప్పి వాళ్లకు మౌలిక వసతులు కల్పించాలని సంకల్పంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒకసారి విజువల్స్లో కూడా మనం చూద్దాం. ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బారా షహీద్ దర్గాకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారిక పండుగ కూడా నిర్వహిస్తుంది. రేపటి నుంచి నిర్వహించేటటువంటి ఈ పండుగలో 5 రోజుల పాటు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ఇప్పటికే బారా షహీదులను దేశ విదేశాలకు చెందినటువంటి భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే పవిత్ర ప్రాణ త్యాగానికి ప్రతీకగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తుంటారు. ఏదైతే అనేక చరిత్రలు కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఈ చరిత్రలో భాగంగా అనేక మంది కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ముజావర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, రకరకాల కథనాలు అయితే చెప్తారు. ప్రధానంగా అయితే ఎవరైతే ఒక రాజుగారికి కల్లో తన భార్యకి సంబంధించి, రాణికి సంబంధించి ఏదైతే తనకి జరిగినటువంటి అనారోగ్య కారణంతో ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకున్న తర్వాత ఇక్కడ రొట్టెల పండుగ నిర్వహించారనేది కూడా ఒక ఆనవాయితీ. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సభ్యులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రొట్టెల పండుగ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? బారా షహీద్ దర్గాలో 2014 నుంచి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రాష్ట్ర పండగగా ప్రకటించారు. ఆనాటి నుంచి కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అలాగే వక్ఫ్ బోర్డు నుంచి ఇద్దరు కూడా సంయుక్తంగా ఇక్కడ కలిసి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం, నిర్వహించడం జరుగుతుంది. బారా షహీద్ దర్గా ఇక్కడ రొట్టెల పండుగ 6వ తేదీ నుంచి మొదలైతే పోయిన నెల 6వ తేదీ నుంచి, అంటే ఒక నెల ముందే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ముఖ్యంగా వీళ్ళ యొక్క
ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయి. నెల క్రితమే మొదలయ్యాయి. ముందుగా స్వర్ణాల చెరువు ఎక్కడైతే అక్కడ రొట్టెలు పడతారో అక్కడంతా కూడా గుర్రపు డెక్కతో నిండిపోయినది. దాన్ని అంతగా నీట్గా క్లీన్ చేయించేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పించేసి వాటర్ను కూడా తిరుపతి ఐఐటి నుంచి ప్రొఫెసర్ని పిలిపించి ఆ కెమికల్ ప్రాసెస్ చేసి వాటర్లో ఉన్న డస్టు తర్వాత దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా చంపడానికి, అంటే జనాలకి ఇబ్బంది కాకుండా ఎలాంటి డిసీజెస్ రాకుండా కేర్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా దూర భారం నుంచి వచ్చే భక్తుల కోసం 24 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు, అంటే ఎటు నుంచి అయితే మన నెల్లూరు నగరంలోకి వస్తున్నారో దగ్గరగా 24 పార్కింగ్ ప్లేసులు పెట్టడం, వాళ్ళు అక్కడ బస్సులు పెట్టుకునే ఏర్పాట్లు చేయడం, అక్కడే టాయిలెట్స్, స్నానం చేయడానికి లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్లో అరేంజ్ చేసాం. వక్ఫ్ బోర్డు, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గారు అందరూ కూడా 24 అవర్స్ ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారన్నమాట. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో ఒకరోజు కాదు 5 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తారు. మొదటి రోజు ప్రారంభం అవుతుంది, రెండో రోజు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా 7వ తేదీ రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ గంధ మహోత్సవానికి కడప దర్గా నుంచి పీఠాధిపతి కూడా తరలి వస్తారు. అనంతరం 8వ తేదీ ప్రధానమైనటువంటి రోజు. ఆ రోజు అంటే 7వ తేదీ రాత్రి ఇక్కడ గంధం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి షహీదులకి కూడా గంధ లేపనం చేసిన తర్వాత ఈ గంధాన్ని తీసుకెళ్లి స్వర్ణాల చెరువులో కలుపుతారు. ఆ రోజు అధికారికంగా రొట్టెలు మార్చుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే స్వర్ణాల చెరువులో అయితే రొట్టెల మార్పిడి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా పిలుచుకునేటటువంటి బారా షాహిద్ దర్గాలోని రొట్టెల పండుగ అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే హడావుడి అయితే మొదలైపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.